అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సార్ పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం సో ఎలా చూడాలి, ఇది ఎటువైపు వెళ్తుంది? అసలు తీవ్రమైందండి. నిన్నటిదాకా ఒక విధంగా ఉంది, ఇప్పుడు అది పూర్తి స్థాయి యుద్ధంగా మారిపోతున్నారు. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్యలో 2000 కిలోమీటర్లకు పైబడి డొరాన్ లైన్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఒకరు గుర్తిస్తారు, ఒకరు గుర్తించరు అనుకోండి. ఈ సమయంలో తాలిబాన్ అనేవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగానో ఇంకా ఇండియాకు వ్యతిరేకంగానో ఉన్నప్పుడు పాకిస్తాన్ విపరీతంగా బలపరిచింది. కానీ ఇప్పుడున్నటువంటి తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్కి అంత సత్సంబంధాలు లేవు. వీళ్ళతో భారతదేశానికి మంచి సంబంధాలే ఉన్నాయి. వీళ్ళకి ఆసక్తికరంగా భారతదేశంతో చైనాతో కూడా కొంచెం మంచి సంబంధాలే ఉన్నాయి. సో అంతకుముందు పాకిస్తాన్ నుంచి చొరబడి ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చిన ఇస్లామిక్ తీవ్రవాదులు ఇట్లాంటి వాళ్ళు అందరూ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ వాళ్ళు కార్యకలాపాలు అవి చేస్తున్నారు. అవి మన కాశ్మీర్లో కూడా సమస్య పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో పాకిస్తాన్ ఏమంటుందంటే ఆఫ్ఘన్ నుంచి మా దగ్గర టెర్రరిస్టులు వస్తున్నారు, వీళ్ళని మేము అరికట్టాలని చెప్తూ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు మొదలుపెట్టి అక్కడ చొరబాటు ఇవన్నీ కూడా చేశారు. ఒక దశ వరకు వాళ్ళు చూశారు. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా తీసుకొని వాళ్ళు ఈ 2-3 రోజుల్లో పాకిస్తాన్లోకి మేము వాళ్ళు ఒకటి కదా డురాన్ లైన్ వాళ్ళు గుర్తించారు. రెండో విషయం, మా మీద మాటికి దాడి చేస్తుంటే మేము ఎన్నాళ్ళు ఊరుకుంటామని వాళ్ళు వెళ్ళి దాడి చేసి మేము పాకిస్తాన్లో 15 మిలిటరీ పోస్టులు పట్టుకున్నాము, 15 మిలిటరీ పోస్ట్ మేము పట్టుకున్నాము. 50 మంది పాకిస్తాన్ సైనికులు మేము కాల్పుల్లో చంపేశాము. అనేక మంది పాకిస్తాన్ సైనికులను కూడా మేము బందీలుగా పట్టుకొని వచ్చి మా దగ్గర పెట్టుకున్నాము. వాళ్ళు దాడికి వస్తే చాలా మంచిది, లేదా పూర్తి స్థాయిలో యుద్ధం తప్పదన్నది ఉంది. కాబూల్ మీద పాకిస్తాన్ సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేస్తుంది. సో ఒక విధంగా ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద ఆందోళన వెలిపుచ్చింది. రష్యా, చైనా 2 దేశాలు కూడా మేము వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, మేము దీంట్లో కాస్త శాంతి సాధనకు వీళ్ళని మళ్ళీ చేయడానికి మధ్యవర్తిత్వం వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ఎవరి అదుపులో ఉంది? పాకిస్తాన్ సైన్యం విచ్చలవిడిగా యుద్ధం కోరుకుంటుందని ఆ దేశంలో చాలామంది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ పాక్ వారు ఎటువైపు పోతుందని ఇరాన్ కూడా ఈ విషయంలో చాలా ఆందోళన ఉంది. ఇరాన్ కూడా తన ఆందోళన వెలిపుచ్చుతుంది. భారతదేశం సంగతి చెప్పనవసరం లేదు. భారతదేశానికి ఆపరేషన్ సింధు అప్పటి నుంచి మళ్ళీ పాకిస్తాన్తో అంతకుముందే లేదు, అది మరింత దిగజారింది. నిన్న ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఒక ఆసక్తికరమైన అంటే ఓఐసీలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో పాకిస్తాన్ చేసిన ఒక ప్రకటనను భారతదేశం నిన్న ఐక్యరాజ్య సమితిలో ఖండించింది. అదేంటంటే జమ్మూ కాశ్మీర్లో చినాబ్ ఎయిర్ స్ట్రిప్ అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైన రైల్వే లైన్ మేము నిర్మించాము అని భారతదేశం చెప్తే ఇదంతా బూటకం, అక్కడేం నిర్మించలేదు, అది ఇదని పాకిస్తాన్ ఓఐసీలో చెప్పింది. సో నిన్న భారతదేశం ఐక్యరాజ్య సమితిలో రైట్ టు రిప్లై, జవాబు చెప్పే హక్కు అన్న దాన్ని ఉపయోగించుకొని చాలా స్పష్టమైన ప్రకటన చేసింది. వీఆర్ ఫోర్స్డ్ టు గివ్ దిస్ రిప్లై. పాకిస్తాన్ ఏదో ఒక భ్రమ ప్రపంచంలో బతుకుతున్నట్టుగా ఉంది. మేము చక్కగా లైన్ వేసుకున్నాము, మేము అక్కడ పనిచేస్తూ అవి నడుస్తూ ఉన్నాయి, అది లేదు ఇది లేదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ విధానాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి, కళ్ళు తెరిస్తే చాలా మంచిది అనే ఒక మాట భారతదేశం ఐక్యరాజ్య సమితిలో కూడా చెప్పింది. కాబట్టి ఇది ఒక కొత్త టర్న్. అంటే ఇజ్రాయిల్ భారత్ సంబంధాలు, పశ్చిమాసియాలో ఏమవుతుంది, ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుందా, తైవాన్ చైనా ఉద్రిక్తతలు పెరుగుతాయా, ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రపంచాన్ని వేధిస్తున్న సమయంలో కొత్తగా ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అదే యుద్ధం ప్రజ్వలన అయిపోయింది. ఇంకా అది బహుశా పాకిస్తాన్ స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరు అది అంత తొందరగా అదుపులోకి వస్తుందని భావించరు. అక్కడ ఏదో జరగాల్సే ఉంటుంది ఇంకంతే.